ఇది నేను ప్రిపేర్ చేస్తున్న ఐటెం లెమన్స్ అండ్ వచ్చేసి కుంకుడుకాయలు వేసి బాగా మరిగించానండి. దీంట్లో మనకి డిష్ వాషింగ్ లిక్విడ్గా దీన్ని ఫామ్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా మంచిగా స్మెల్. దీంట్లో కొంచెం బయో ఎంజైమ్ కానీ మిక్స్ చేస్తే చల్లారిన తర్వాత ఇది పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. దీనికి ఎక్కువగా ఈ ఎందుకు యూజ్ అవుతుంది అనే విషయం చెప్పాలంటే, మనకి ఇళ్లల్లో రాగి, ఇత్తడి ఇలాంటివి ఉంటాయి కదండీ! వెండివి. వాటికి ఇది సూపర్‌గా ఫాస్ట్‌గా మనకి హ్యాండ్‌కి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ దీంట్లో అలా వేసి ఇలా తీస్తేనే కలర్ చేంజ్ వస్తుందండి. జస్ట్ మీకు డెమో కూడా చూపిస్తానండి. ఒక్క నిమిషం. చూస్తున్నారు కదండీ! ఇది మా ఇంట్లో ఉండే ఇత్తడి రాగి చిన్న పంచి పాత్ర లాంటిదండి. చూస్తున్నారు కదా! దీంట్లో డిప్ చేశానండి. జస్ట్ అంతేనండి. ఇలా వేసేసాను. మనం చేత్తో అస్సలు ప్రెషర్ లేదండి. చూసారు కదా! చూస్తున్నారా ఎంత తళతళ మెరిసిపోతూ వచ్చిందో? అంతేనండి. ఒక్కసారి దీన్ని వాష్ చేస్తే హాయిగా యూస్ చేసుకోవచ్చండి. అంతే, దీంట్లో అలా ఉంచాం. కానీ ఇలా మనం ఇప్పుడంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను, అందులో వేసామండి. కానీ ప్రతిసారి అలా ముంచకూడదండి. ఇది జస్ట్ మనం స్ప్రే చేయడం కానీ, లేదు ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని మనం స్క్రబ్తో స్క్రబ్ చేయడం కానీ, మన గిన్నెలు తోమే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకోవడం ఇలా చేయాలండి. ఏదైనా పీచుతో కానీ తోమితే వెంటనే రిజల్ట్ వస్తుందంటే నమ్మతారా మీరు? ఏం లేదండి, దీంట్లో నిమ్మకాయలో ఉండే పులుపు, కుంకుడుకాయలో ఉండే నురక, ఆయిల్స్ అన్నీ తీసేస్తుందండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది ఇప్పుడు నురగ్గా ఉంది కదండి, దీన్ని ఓవర్ నైట్ అలాగే పెట్టేస్తానండి. మరుసటి రోజు మళ్ళీ ఫిల్టర్ చేసి అప్పుడు చూపిస్తానండి. ఇది డిష్ వాష్ లిక్విడ్, ఇది హెయిర్ వాష్కి మనం వాడే కుంకుడుకాయ షాంపూ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా నురగ్గా ఉందో. మనం కలిపే కొద్దీ నురగొస్తుందండి. అందుకని దాన్ని వదిలేసాను నేను. కుంకుడుకాయలో ఎక్కువ నురగ ఉంటుంది కదా, అందువల్ల. చూస్తున్నారు కదా, ఇది నురగ రాదు అనే అనుమానం ఎవ్వరికీ వద్దండి. చూడండి, ఇదంతా నురగే. ఇది కొంచెం